మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మా వాల్మీకులు ఎక్కడికి బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. నిన్న మా తలారి రాముని ఆయన రాజగోపాల్ రెడ్డి, రే నువ్వు షెడ్డు ఎత్తేస్తావా ఎత్తేవా, ఎత్తేయకపోతే నీ కాలు నరుకుతా, లేదంటే కుంటికూడు తింటావు. నా కథ నీకు తెలుదారా? నేను 8 సంవత్సరాలు జైలు చేసి వచ్చినా, నేను అన్నీ చూసి వచ్చినా కాబట్టి నువ్వు ఎటువంటి పద్ధతిలో షెడ్డు ఎత్తేవా నువ్వు ఎవరికైనా చెప్పుకో, షెడ్డు మాత్రం తీయాలన్నాడు. అతను భయపడి షెడ్డు తీసినాడు. మళ్ళీ నిన్న ఫోన్ మళ్ళీ వచ్చి, వరా నువ్వు మళ్ళీ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావరా నా కొడక, లేదు నిన్ను 10 రోజుల్లో ఎక్కడున్నా కూడా చంపుతారా అని వార్నింగ్ ఇస్తున్నాడు ఊరిలో. అంతకు మా వాల్మీకులు ఇంతకు బతకలేదా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అసలు రోడ్డు మీదకి రావాలంటేనే భయపడతారు. ఎస్పీ సార్ మేము ఒక్కటే అడుగుతాం, 8 కేసుల్లో ముద్దాయన తాడపత్రిలో అల్సలు లేపుతున్నాడు. బయటికి రావాలి ఒక మనిషి పేరు అంటే రాజగోపాల్ రెడ్డి మనిషి మందు పిచ్చి ఒక మనిషి, ఆయనతో ఎవరైనా మాట్లాడితే కూడా ఆ సాయంత్రానికే గలాట పెట్టుకుంటాడు. మేము ఎస్పీ సార్ని ఒక్కటే అడుగుతాం, సార్ ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉంది తాడపత్రి. జేసీ దివాకర్ రెడ్డి అన్న ప్రభాకర్ రెడ్డి అన్న వీళ్ళు ఉన్నంత వరకు మాకు ఎప్పటికీ తాడపత్రిలో ఎటువంటి సమస్యలు ఏంటి ఉండవు. ఈయన జైలు నుంచి బయటకు వచ్చినాడో, బయటకు వచ్చిన తర్వాత ఇసుక దందాలు, సెటిల్మెంట్లు, ఇందాక మా మిత్రులు వాళ్ళవి భూములు కూడా గుంచుకున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మొత్తం అందరివి. మేము కోరుకునేది ఒకటే సార్, ఇతని వల్ల చాలా ప్రజలు తాడపత్రి ప్రజలు అందరూ భయపడిపోతున్నారు సార్. బయటకు వచ్చి బతకలేకున్నారు ఇతని వల్ల. ఇతను టేబుల్ మీద కూడా అతని దగ్గర ఒక రివాల్వర్ ఉంది సార్, గన్ను తీసుకొని భయపడిస్తాడు. అతని దగ్గరికి పోయి ఎవరైనా కూడా కొట్టాలంటే, రే రాజగోపాల్ రెడ్డి దగ్గర రివాల్వర్ ఉంది అంటారు సార్. ఇప్పుడు కూడా ఈ పిల్లలు మా వాల్మీకులు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అన్నా ప్రెస్ మీట్ మనం ఇస్తే ఇంటికి పోతే కూడా మనకు తిరగలేదన్నా, ఇంటికి పోయేస్తే దొరకు తిరగదంటే సత్యమే, బతికితే మనమైతే మీడియా మిత్రులకు అంతా చెప్పుకోవాలన్నా, మనం ఎస్పీ సార్కి వీలైతే డీజీపీ సార్కి సరుకుని మనం అంతా తెలియజేసుకుందామని ముందు కదిలి వచ్చినారు. అలాగే మా వాల్మీకి మిత్రులు అందరూ సంఘాలు కూడా దీనికి అందరూ స్పందించినారు. దీని విషయంలో ఆయన ఒక 10 మంది ఒక గన్మెన్ పెట్టుకున్నాడు. ఆ గన్మెన్ ఎట్టొస్తాడంటే కారు దిగితేనే గన్ను తీసుకొని సైడ్ ఒకటి గన్ను చూపించుకొని వస్తాడు ఆయన. మీరు బాగా చూడండి, ఆయన చూడండి రివాల్వరు ఎప్పుడూ పక్కట్లోనే ఒక డ్రైవర్ దగ్గర పెడతాడు, లేదంటే 2 పిల్లల దగ్గర పెడతాడు. మేము కళ్ళారా చూసాం. ఆయన ఇసుక సెటిల్మెంట్లు ఇవన్నీ చాలా చేస్తున్నాడు. దయచేసి సార్ ఎస్పీ సార్ మీకు ఒక్కటే మేము మొక్కుకుంటున్నాం, ఆయన వల్ల ప్రజలు, ఆలూరు ప్రజలు, తాడపత్రి ప్రజలు చాలా భయపడిపోతున్నారు సార్. మీరు ఈ విషయాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. రాజలక్ష్మి చికెన్ సెంటర్ అని తాడపత్రి బస్ స్టాండ్లో ఉంది. అతని పేరు నాగరాజు. అతని దగ్గర 11 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. జైలు నుంచి బయటకు వస్తేనే మంచాలను పంపించి, రే నీ చికెన్ సెంటర్ ఉండాలంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ చికెన్ సెంటర్ ఉండాలంటే నీవు మున్సిపాలిటీ దాంట్లో ఉన్నావు, నువ్వు ఖాళీ చేయలేరా, లేదంటే డబ్బులు కట్టు అన్నాడు. ఇప్పటికి కూడా రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి. మొత్తం ఆయన ఏం ఫోన్లో మాట్లాడి భయపడిచి వాటికి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఎవరు వచ్చి డబ్బులు ఇప్పించుకుపోయినది మొత్తం అంతా ఉంది సార్ మా దగ్గర. ఇంత దౌర్జన్యంతో భయపడతా. అదే కాదు, వేరే చాట మొన్న 3 ఎకరాలు గుంచుకున్నాడు. మళ్ళీ ఇంకొక చాట ఈతంది తెరా, ఇంకోటి 4 ఎకరాల భూమి గుంచుకున్నాడు. అస్సలు అతనితో రిటర్న్ మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు. ఆయన ఒక్కటే ఫైర్. నేను జైలు చేసిన, నేను దేనికైనా సిద్ధమా, నేను ఏంటికి భయపడను. తెలుదా రాజగోపాల్ రెడ్డి అంటే మీకు ఏమన్నది అంటాడు సార్. అసలు వీళ్ళు భయపడుతున్నారు సార్. ఊర్లో అసలు భయపడి బయటకు రాలేకున్నారు. దయచేసిగా ఎస్పీ సార్కి మేము చెప్పుకోనికి ముందు కదిలి వచ్చినాం సార్.